రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ చాయిస్ KC1000 7HP పవర్ వీడర్ అనేది కొనుగోలు చేశారు. వారు కొనుక్కున్న వెంటనే వారి ఫామ్ హౌస్కి అయితే కనుక డెలివరీ ఇచ్చాము. మరి వీరు దేనికోసం అనేది ఈ మిషన్ బుక్ చేసుకున్నారు, ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు, అసలు ఈ మిషన్ అనేది దేనికోసం తీసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? యాక్చువల్గా మేము ఒక 10-15 డేస్ నుంచి దీని గురించి సెర్చ్ చేస్తున్నాము. ఓకే. సో ఈలోపు పవర్ వీడర్ కూడా, మన గ్రాస్ కట్టర్ కూడా ఒకటి కావాలనుకుంటే విజయవాడ మన గన్నవరం వెళ్ళి గ్రాస్ కట్టర్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత వర్ష బ్రాండ్ ఏదో తీసుకున్నాము. దాని తర్వాత వర్ష బ్రాండ్ దాంట్లోనే పవర్ వీడర్ కూడా వెళ్దాం అనుకున్నాం. కానీ దాని తర్వాత మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే, దీని గురించి కిసాన్ చాయిస్ గురించి రీసెర్చ్ చేస్తుంటే మన రైతుబడి రాజేందర్ రెడ్డి గారిది ఒక వీడియో చూసి కొంచెం అది పెర్ఫార్మెన్స్ అది బాగుంది. ఒక గ్రాయల్ సాయిల్లో కూడా దాని పెర్ఫార్మెన్స్ అది బాగుంది చూసాము. దాని మీద మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇది ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ డెమో చూసిన దాంట్లో మేము బాగానే సాటిస్ఫై అయ్యాము. సో మనది యాక్చువల్గా ఉన్న ల్యాండ్ కొంచెం సాయిల్ కింద లూజ్ ఉన్నప్పటికీ పైన గడ్డి బాగా ఎక్కువగా ఉండి చాలా హార్డ్గా ఉంది. అయినప్పటికీ ఆ డెప్త్ మనకి సఫిషియంట్ డెప్త్, కావాల్సినంత డెప్త్ లోపలికి వెళ్తుంది. చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే పెర్ఫార్మెన్స్ ఫస్ట్ డే మనం చూసాం, బాగుంది. ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత అవసరం అయితే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం దీనికి డిస్కస్ చేద్దాం. మామూలుగా అంటే మొత్తం ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ అండి? అంటే మంది ఇది 15 ఎకరాలు అండి మొత్తం. ఇది 15 ఎకరాలు. అంటే ఇప్పుడు మామూలుగా మధ్యలో మొక్కలన్నా సాగు చేస్తున్నారా, ఓన్లీ కలుపు తీయడం కోసం తీసుకున్నారు? యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం కలుపు తీయాలి. మనం మధ్యలో మొక్క వేసాము. బట్ కొంచెం ఈ టెంపరేచర్ అది ఎలినో ఎఫెక్ట్ వల్ల కొంత మొక్క మనకి అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది పడింది. అంటే ఏం మొక్కలు వేసారు సార్ మీరు? సో ఇది మెకడమియా అని చెప్పేసి మన డ్రై ఫ్రూట్ మొక్క అది వేసాము. సో అది వేరే పార్ట్ అనుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఫర్దర్ మనకు ఇప్పుడు దీన్ని పెర్ఫార్మెన్స్ అది కొంచెం మొక్క అది చూడడానికి మనం ఏదైనా చేయడానికి ముందు ఇది గడ్డి అనేది బాగా ఇంపార్టెంట్, మన గడ్డి తీయడం అనేది. సో ఇది బాగానే ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం మనం. ఓకే ఓకే తప్పకుండా సార్. ఓకే. అంటే దీన్ని మీరు అంటే మీ దగ్గర చేసే అంటే పని వాళ్ళు కూడా మీరు దీన్ని నడుపుకొని చూసారు కదా, ఎలా అనిపించింది వాళ్ళు నడిపినప్పుడు? అంటే వాళ్ళు తోలగలరు అనిపించిందా మీకు? సో నేను టెస్ట్ చేశాను, నేను తోలగలుగుతున్నాను. సో నేను తోలగలుగుతున్నాను అంటే 100% మావాడు కూడా బాగానే తోలుతాడు. దీన్ని సక్సెస్ఫుల్గానే టేకప్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నాను. అతను కూడా చేశాడు కాబట్టి. సో ఇంకేదన్నా ఉంటే మీ హెల్ప్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి తప్పకుండా. అంటే ఇప్పుడంటే కలుపు పెరిగింది కాబట్టి మామూలుగా ఇప్పుడు కొంచెం కలుపు అది బాగా పెరిగి గడ్డి అది కొంచెం హైట్లో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మామూలుగా అంటే ఇంతకు ముందు ఏమైనా కూలీలను పిలిపించుకునే వాళ్ళ, లేదంటే పెద్ద ట్రాక్టర్తో చేయించుకునే వాళ్ళ? యాక్చువల్గా ఇది మొత్తం మంది ఇంతకుముందు పామాయిల్ ఇది. సో పామాయిలే మనం వేరే కౌలుకి అది ఇచ్చేసాం. మనం పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఎప్పుడన్నా ఫామ్ హౌస్ రావడం వెళ్ళిపోవడం తప్పితే వేరే ఇది లేదు. సో ఇప్పుడు మనం అన్ని ప్రజెంట్ దగ్గరుండి చూసుకుంటున్నాం కాబట్టి. సో ట్రాక్టర్ అని ఫస్ట్ అనుకున్నాం, మినీ వెహికల్ అది లేకపోతే చార్జెడ్ వెహికల్ అది అనుకున్నాం. కానీ ఒక్కోసారి కొంచెం వాటర్ అది కొంచెం వర్షం అది ఎక్కువ పడినప్పుడు లోపల దిగడానికి ఇబ్బంది అవుద్ది. ఇదైతే కొంచెం మనకి ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్, కొంచెం లేట్ అయినా ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి మనం దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. డెప్త్ బాగా వస్తుంది మీకు. మన ట్రాక్టర్తో కంపేర్ చేస్తే డెప్త్ అది బాగానే వెళ్తుంది, మనకు కావాల్సినంత డెప్త్ వెళ్తుంది. కలుపు కూడా బాగానే ఉంది, చూద్దాం. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, దీన్ని మెయిన్గా ప్రిఫర్ చేసేది ఎందుకంటే అంటే ఇప్పుడు కూలీలను మీరు పెట్టుకున్నారనుకోండి, సుమారుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 600-500 ఎంతో కొంత కూలీచి పెట్టుకుంటారు మీరు. సుమారుగా అంటే ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళు? అంటే ఒక 3 నుంచి ఒక 10 మెజర్ చేయలేము కానీ 10 సార్లు అనుకోండి. 10 సార్లు అనుకుంటే మిషన్, అదే మిషన్తో పొద్దు నుంచి సాయంత్రం ఎన్నిసార్లు చేయొచ్చు. అంటే మీకు ఇలా ఏంటంటే టైం కూడా వేరియేషన్ ఉంటుంది. కూలీల ఖర్చు ఒకటి ఒక పక్కన పెడితే అలాగే టైం కూడా మీకు ఏంటంటే చాలా సేవ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం ముందు అయ్యే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు మనకున్న ఈ గడ్డికి కూలీలు వచ్చి పీకాలంటే జరిగే పని ఏం కాదు అది. సో ఇది అయితే బాగానే మనకి సపోర్ట్ చేస్తారు. రైతులు ఏంటంటే చాలా మంది ఇలాంటి మిషన్లు అనేవి అంటే వీటి వైపు ఏంటంటే చాలా మంది రైతులు దానికోసం మెయిన్ తీసుకునేది ఇలాంటి మిషన్. మీకు నాకు తెలిసి ఇంకా కొద్దిగా అవేర్నెస్, ఇంకా కొంతమంది దగ్గర ఇంకా అవేర్నెస్ వెళ్ళలేదు. ఇది వెళ్తే బాగానే ఉంటుందేమో మీకు. ఫ్రెండ్స్, మీరైతే ఉన్నారు కదా శ్రీనివాసరావు గారి ఫీడ్బ్యాక్. వారైతే వారికున్న ఫామ్ హౌస్లో మధ్యలో అయితే అనేది డ్రై ఫ్రూట్ మొక్కలు అయితే వేశారు. వాటి మధ్యలో కలుపుని తీసుకోవడానికి అనేది కూలీలతో అయితే కనుక ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే కనుక సార్ అయితే ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. సార్ అయితే కనుక వారి పనివారు కూడా దీన్ని నడుపుతారు అన్న నమ్మకంతో అయితే ఉన్నారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్సిన వారు పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు ఫోన్లో అందించబడతాయి. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.